ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు దైవాగ్య బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, జూన్ మాసంలో వృషభ రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఆర్థికంగా, ఆరోగ్యంగా, అన్ని విధాలుగా ఈ నెల వేళకి ఎలా ఉండబోతుంది? పాజిటివ్ అంటారు, నెగిటివ్ అంటారు, ఎలా ఉండబోతుంది గురుగారు? మంచి విషయమే. మీరు అన్నట్టుగా వృషభ రాశి వారికి, ఈ వృషభ రాశి వారికి వచ్చేటప్పటికి ఈ జూన్ నెల 6 నెలల్లో అంత అనుకూలంగా లేదు. ఏదైనా సరే ఇంపార్టెంట్ పనులు పోస్ట్ పోన్ చేసుకోవడం చాలా మంచిది. ఇంపార్టెంట్ పనులు అంటే గృహం కొనాలని అనుకున్న వాళ్ళు గృహాన్ని కొనకపోవడం మంచిది. అయితే గృహం కొనే టకటక కొంతమందికి కలిసి వచ్చే ఆడ జరిగిపోయే అవకాశం ఉంది. అయితే అలా అనేసి మనం కొన్నామనుకోండి, ఆ మాసం బాగలేదు కాబట్టి కొనడం వల్ల జీవితంలో ఆ ఇంట్లో మనశ్శాంతి ఉండదు, ఏవో గొడవలు, ప్రశాంతత ఉండదు, కలిసి రాకపోవడము, లేదంటే మళ్ళీ ఎప్పుడైనా సరే ఏదో ఒక కారణాల వల్ల, అనేక కారణాలు వల్ల ఏదో ఒక రకంగా దాన్ని మళ్ళీ అమ్ముకునే పరిస్థితి కూడా వస్తుంది. అందుకనేసి ఇట్లా ఇంపార్టెంట్ పనులు ఏవైనా సరే ఈ జూన్ నెలలో చేయకపోవడం మంచిది. ఇందాక ఇదే కాకుండా కొత్తగా ఎవరైనా సరే ఈ వృషభ రాశి వాళ్ళు నూతన వ్యాపారాలు చేయాలనుకోండి, అస్సలు చేయకూడదు. ఈ నెలలో 6 నెలల్లో, జూన్ నెలలో నూతన వ్యాపారాలు ఏదైనా సరే చేయకూడదు. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఈ నెలలో బాగా జరగడం కోసం ఏదన్నా వాళ్ళు ఇంకా ఆ వ్యాపారం అభివృద్ధి కోసం ఏదైనా ప్రయత్నం చేయడం తప్పులేదు, మంచిదే. కానీ కొత్తగా వ్యాపారం ప్రారంభం చేయాలనుకున్న వాళ్ళు చేయకపోవడం మంచిది. అందులో మరీనో కొంతమంది ఈ ట్రావెల్స్ బిజినెస్ సంబంధించి కానీ, లేదంటే ఐరన్ బిజినెస్కు సంబంధించి కానీ, ఇటువంటి వాటి జోలికి అస్సలు పోకూడదు. నష్టపోయే అవకాశము, ఆ నష్టం ఏమిటి? ప్రమాదాలు, ప్రాణ నష్టాలు, ఆర్థిక నష్టాలు, ఆరోగ్య నష్టాలు, అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకనేసి కొత్తగా ఎవరైనా సరే ఇండివిజువల్గా కూడా, అంటే ఇండివిజువల్గా అంటే వాళ్ళు పర్సనల్గా ఏదైనా బైకో, కారో, స్కూటీనో కొనాలనుకున్న వాళ్ళు కూడా ఈ జూన్ నెలలో కొనకపోవడం చాలా మంచిది. ఎందుకంటే వాహనం అంటేనే మన ప్రాణాలు దాని చేతిలో ఉన్నట్టు. వాహనం అంటే మన ప్రాణాలు దాని చేతిలో ఉన్నట్టు. అది మనకు కలిసి రావాలి. ఏది? వాహనం. ఒకవేళ కలిసి రాకపోయినా పర్వాలేదు, కానీ నష్టం అంటూ జరగకూడదు. నష్టం జరగకూడదు. ఆ నష్టం అంటే ఏంది? ప్రాణ నష్టాలు, ప్రమాదాలు జరగకూడదు. కలిసి రాకపోయినా పర్వాలేదు. కాబట్టి అందుకనేసి ఈ వృషభ రాశి వారు నూతనమైనటువంటి వాహనాలు కొనడం ఈ 6 నెలల్లో కొనకపోవడం మంచిది. వాళ్ళు పర్సనల్గా కూడా, అంటే వాళ్ళ పర్సనల్గా ఇండివిజువల్గా ఓన్గా వాడుకోవడానికైనా సరే కొనకపోవడం మంచిది. మంచి మాసంలో చూసుకొని కొనుక్కోవడం మంచిది. ఎందుకంటే మనం ముందే ప్రతి మాసం గురించి చెప్తూ ఉంటాం కాబట్టి దాన్ని బట్టి కూడా వాళ్ళు తీసుకోవచ్చు. అంతేకాకుండా ఇదే కాకుండా శనివారం ఏదైనా నూతన కార్యక్రమాలు చేయడం కానీ ఈ వృషభ రాశి వాళ్ళు చేయకపోవడం మంచిది. ఇంకా కూడా ఈ వృషభ రాశి వాళ్ళు ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించాలి. ముందు జాగ్రత్త. వీళ్ళు తగిన సమయానికి ఫుడ్ తీసుకోవాలి. అనారోగ్య సమస్యలు అనేది అధికంగా వచ్చే అవకాశం ఉంది ఈ జూన్ నెలలో. సంతాన విషయంలో కూడా కాస్త ఏదన్నా జాగ్రత్త పాటించితే సంతాన శుభవార్తలు అయితే మాత్రం ఉన్నాయి. సంతాన విషయంలో అనుకూలత అయితే ఉంది. నూతన వ్యాపారాలకు అనుకూలం లేదు. అలాగే ఇందాక మనం అనుకున్నట్టుగా గృహయోగం విషయాల్లో తీసుకోకపోవడం మంచిది. ఇవే కాకుండా మామూలుగా అద్దెకు మారే వాళ్ళు కూడా ఉంటుంటారు. వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇప్పుడు అందరూ కొనడం అంటే ఉండదు కదా, అద్దెకు మారే వాళ్ళు ఉంటుంటారు. అయితే మనకు బాగున్న మాసంలో మారామనుకోండి, ఆ ఇల్లు వాస్తు బాగలేకపోయినా కూడా మనకు ఆ మాసం బాగుంది కాబట్టి ఆ సమయంలో ఆ ఇంట్లో మారడం వల్ల కాస్త కలిసి వచ్చే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట. అదే వాస్తు బాగలేక, మనకు ఆ మాసము బాగలేక మనం అందులో ఇంటికి అద్దెకైనా సరే మారామనుకోండి, అక్కడ అన్నీ మనం అంతంత మాత్రమే సంపాదించేది. నెల తిరిగి చూడకదలిక వచ్చేస్తుంటుంది. మన ఇంటి అద్దెకే ఆలోచన చేస్తుంటాం. కానీ అది కాదు అసలు విషయం. అనేక విధాల నష్టపోయే అవకాశం ఉంది. అనేక విధాలు అంటే ఆర్థిక పరంగాను, ఆరోగ్య పరంగాను,
లేదంటే చుట్టుపక్కల వాళ్ళతోనూ విరోధాలు, శత్రుత్వాలు, ఇలాంటి అనేక నష్టాలు కూడా జరిగే అవకాశం ఉంది. అందుకనేసి ఈ 6 నెలల్లో వృషభ రాశి వారు ఇంపార్టెంట్ పనులైనా సరే పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది. ఇంకా కూడా కొన్ని విషయాల్లో, వివాహ విషయాలలో ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే వివాహ విషయాల్లో ఈ జూన్ నెలలో చూసుకోకపోవడం మంచిది. అసలు కొంచెం టైం తీసుకుంటే బెటర్. కొంత సమయం తీసుకొని తర్వాత చూసుకోవడం మంచిది. ఈ నెలలో చూడకపోవడం మంచిది. లేదు, ఒకవేళ చూసుకున్నటువంటి వాళ్ళు ఆల్రెడీ చూసుకొని ఉంటారు, ఒకవేళ నిశ్చయ తాంబూలాలు పుచ్చుకోవడం కూడా పనికిరాదు. ఓకే, బాగలేని మాసం కాబట్టి. నిశ్చయ తాంబూలం అంటే ఎంగేజ్మెంట్. ఎంగేజ్మెంట్ అన్నది పెళ్లి, ఎంగేజ్మెంట్ రెండు ఒకటే. కాకపోతే వ్యత్యాసం ఏమిటంటే అక్కడ మాంగళ్యం ముడుముళ్ళేస్తాము, ఇక్కడ రింగు ఉంగరాన్ని, అంగుళికాన్ని ఉంగరపేలికి ధరిస్తారు. ఇది అంతే. కుడి చేయి ఉంగరం ధరించడము అంతే, లేదా మాంగళ్యం కట్టడము ఒకటే. ఇంకా పూలదండలు కూడా మార్చుకుంటారు. అంటే ఇదంతా కూడా పూర్తిగా వివాహ తంతు క్లియర్ అయిపోయినట్టే. అందుకనేసి ఎంగేజ్మెంట్ అనేది కూడా పెళ్లితో సమానమే. మన మామూలుగా పూర్వం గాంధర్వ వివాహం అనేది, గాంధర్వ వివాహం అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ మ్యారేజ్ కూడా అనుకోవచ్చు అనమాట. గాంధర్వ వివాహం అంటే ఇద్దరు పూలదండలను ఒకరినొకరు మార్చుకుంటే వివాహం అయిపోయినట్టే. అంటే మనసే ఇక్కడ ప్రధానం. మనసు ఇచ్చేసామంటే వివాహం అయిపోయినట్టే. మనసు ఒకరికి ఇచ్చేసామంటే అది వివాహం అయిపోయినట్టే, ఇంకా అయిపోయి. అలాంటి ఇదనమాట. అటువంటి ఇది మనకు మంచి మాసంలో నిశ్చయ తాంబూలాలు అన్నది పుచ్చుకుంటే ఇది ఒక రోజుతో పోయే జీవితం కాదు కదా. భార్యాభర్తలు కలిసిమెలిసి ఒకరి పట్ల ఒకరిని అర్థం చేసుకుంటూ ఒడిదుడుకులన్నింటినీ కూడా ఇద్దరు కలిసి ఎదుర్కొంటూ ప్రతి దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని ఇద్దరు సఖ్యతగా, సౌఖ్యంగా, సుఖంగా కలిసిమెలిసి జీవించాలి కాబట్టి, సుఖంగా జీవించాలి కాబట్టి మంచి మాసంలోనే ఎంగేజ్మెంట్ చేసుకోవాలి. ఓకే, ఆ మంచి మాసంలో చేసుకోవడం వల్ల వాళ్ళ జీవితాంతము లాభాలే ఉంటాయి, సుఖంగానే ఉంటారు. ఎటువంటి సమస్యలు వచ్చినా వాటికి వాళ్ళు కృంగిపోకుండా వాటినన్నిటిని కూడా వాళ్ళు తిప్పి కొట్టుకుంటూ కలిసిమెలిసి జీవిస్తూ ఉంటారనమాట. ఇక నిరుద్యోగుల పరిస్థితి ఏంటి గురువు గారు? ఉద్యోగుల విషయం కానీ, లేదంటే ఏదైనా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ, ఇటువంటి వాళ్ళకి ఈ జూన్ నెల వచ్చేసి అంత అనుకూలమో తెలియదు. అయితే అనుకూలం లేదని భయపడాల్సిన అవసరం లేదు. అందులో కూడా వీళ్ళు అభివృద్ధి చెందడానికి వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చెయ్యాలి. అయితే వీళ్ళు ఏంటంటే పొద్దున్నే సూర్యోదయానికి ముందే ఈ వృషభ రాశి వారు ఒక పిరికుడు కల్లుప్పు, పిరికుడు రాళ్ళుప్పు అంటారు, లేదంటే దొడ్డుప్పు అంటారు ఈ ప్రాంతాల వారిగా లాంగ్వేజ్. ఒక పిరికుడు ఉప్పు తీసుకొని అందులో ఒక 5 గింజలు మిరియాలు వేసి పిరికుడుతో ఆ ఉప్పుని తల మీద నుంచి 3 సార్లు చుట్టి, 2 సార్లు రివర్స్ చుట్టి, రైట్ క్లాక్ 3 సార్లు, యాంటీ క్లాక్ 2 సార్లు చుట్టి దాన్ని నీళ్ళల్లో అదే మనం సింకులో అయినా వేసి వాటర్ పట్టేసుకోవడం. సింకులు అయిన పక్షాన ఏదైనా ఒక మగ్గులో నీళ్లు తీసుకొని అందులో వేసి బయట చెట్లకు లేకపోతే బయట పారేసేయడం. అలా చేస్తే కాగల కార్యం గంధర్వులే నెరవేరుస్తారు అన్నట్టుగా, అంటే ఓ పాజిటివ్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఈ గ్రహ అనుకూలత ఏర్పడుతుంది ఇలా చేయడం వల్ల. రెండోది నర దృష్టి యొక్క ప్రభావం వైదొలిగిపోతుంది. ప్రకృతి సహకారం అంటే మనకెవరైనా సరే పెళ్లికి భిక్షం పెట్టిన వాడు కూడా మనం చూడగానే పిలిచి పని ఇవ్వడం, లేదంటే ఉద్యోగం ప్రయత్నిస్తే ఉద్యోగం ఇవ్వడం కానీ, మనం లేదు మనం ఎవరన్నా పోయేసి ఆర్థికంగా సహాయం అంటే అప్పుగానైనా మనం అడగగానే లేదనకుండా ఎదుటివాడు ఇవ్వడం, ఇలాంటివన్నీ కలిసి వచ్చే అంశాలు అన్నమాట. అలా చేయడం వల్ల రోజు చేసుకోవచ్చు, లేదంటే శనివారము, మంగళవారం, లేదా ఆదివారం, మంగళవారం, శనివారం 3 వారాలు చేసినా వీళ్ళకు నష్టం జరగాల్సిన దానికి బదులు లాభమే కలుగుతుంది.
ఓకే. లాభమే కలుగుతాం. అంటే ఎగ్జాంపుల్ చెప్తా. నేనే ఉన్నా అంటే సపోజ్ గ్రహ అనుకూలత లేదు, నేను మిమ్మల్ని వచ్చి ఆర్థికంగా సహాయం అడిగాను. అప్పుడు నువ్వు ఆలోచన చేస్తావు ఏమని, ఇద్దామా ఇవాళ వద్దా అని ఆలోచన చేస్తావు. అది నెగిటివ్ ఉంది కాబట్టి ఆలోచించడం. ఓకే. అదే పాజిటివ్ అంటే అడగగానే స్వామి అడిగాడు అని చెప్పేసి ఆలోచన కూడా చేయవు. ఎంత కావాలి స్వామి, ఎప్పుడు కావాలి అని చెప్పేసి అడిగేస్తావు. లేదంటే ఉంటే ఇప్పుడే తీసుకెళ్ళు అని చెప్పి కూడా ఇచ్చేస్తావు. అది పాజిటివ్. నెగిటివ్ అంటే ఆలోచన చేస్తావు. ఆలోచన చేసి ఆలోచనలో ఇంకా కూడా ఇంట్లో వాళ్ళ సలహా తీసుకుంటాను. అప్పుడు ఏమైందంటే ఇంట్లో వాళ్ళు కూడా నెగిటివ్ అంటే చెప్పినప్పుడు ఇక్కడ స్వామి లేదు స్వామి అని అంటావు, అయిపోయి నెగిటివ్. అంటే ఇలా దాన్ని కూడా పాజిటివ్గా మార్చుకోవడానికి నేను కూడా దైవ దర్శనం చేసుకోవడము, లేదంటే ఇందాక నేను చెప్పిన ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే నాలో తెలియనటువంటి గ్లో పాజిటివ్ పడుతుంది. నేను అడగగానే నువ్వు లేదనకుండా సహాయం చేస్తావు. అంటే ఒక ధన సహాయం అని కాదు, ఏదైనా సరే. సపోజ్ పెళ్లి చూపులకే ఉన్నాం లేదా వెళ్తున్నాం, మనలో అమ్మాయి చూడగానే మనల్ని ఇష్టపడాలి. చూసి చూడగానే నేను ఈ అబ్బాయినే చేసుకుంటాను ఆలోచించి చెప్తానంటే దేవుడు ఆలోచిస్తామన్నామంటే అయిపోయి ఇంకా అనుమానం వచ్చింది. ఆ నెగిటివ్ ఉంది కాబట్టి ఆలోచించి చూసి చెప్తాంలే, అయిపోయి. తర్వాత మళ్ళా మనం వచ్చి రిటర్న్ ఎన్ని కాల్ చేసినా రెస్పాన్స్ ఉండదు. అది అనమాట. అటువంటి నెగిటివ్ అనేది ఇలా. దాన్ని పాజిటివ్గా మార్చుకోవడం ఇందాక మనం చెప్పిన ప్రతిరోజు కూడా రెమెడీ చేయడం వల్ల అవతల చూడగానే అమ్మాయి నేను ఆ అబ్బాయినే చేసుకుంటాను అనే ఒక సలహా. ఇవన్నీ కూడా మనకు పాజిటివ్ శుభప్రదమైనటువంటి మెసేజ్లు. ఉద్యోగ విషయాల్లోనే కాకుండా ప్రతి విషయంలో కూడా మనం ఉద్యోగమే అనుకుంటున్నాం. ఉద్యోగం అనేది మన జీవన ఉపాధికి ఇంపార్టెంట్ అయిన విషయం కాబట్టి అది అంటే ప్రతి ఒక్కరు ఏ పని మీద ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా సక్సెస్ కావడం కోసం ఈ పరిహారం చేసుకున్నట్టయితే, అంటే ఇది ఇంట్లోనే పరిహారం చేసుకోవచ్చు. ఇప్పుడు దేవుడి దగ్గరికి ఒకవేళ టైం దొరకపోయినా, గుడికి వెళ్ళే సమయం దొరకపోయినా, కొంతమందికి దగ్గరలోనే అందుబాటులోనే ఉంటుంది, వెళ్తారు. కొంతమందికి వీలు కాకపోవచ్చు, ఏది గుడికి వెళ్ళే టైము వాళ్ళకి అక్కడ అందుబాటులో లేకపోవచ్చు. అలాంటి వాళ్ళు కూడా ఇంట్లోనే పరిహారం చేసుకొని వెళ్ళడం వల్ల వాళ్ళకు గ్రహ అనుగ్రహం అనేది కలుగుతుంది. దానివల్ల వాళ్ళకు ప్రతి కార్య సిద్ధిరస్తు, అంటే ప్రతిది కూడా సర్వకార్య సిద్ధిరస్తు. ఓకే గురుగారు, చాలా వరకు ప్రతికూలపు వాతావరణం అయితే కల్పిస్తుంది. అవును. మరి కొంచెం అన్నింటిలోనూ పాజిటివ్ జరగాలన్నా కూడా ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి వృషభ రాశి వారు కామన్ గా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు ఈ నెల? ఈ రాశి వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు శివునికి వీలైనంత వరకు బెల్ల పొంగలి, బెల్లం అంటే బెల్లము, అన్నము, కుంకుమ పువ్వు వేసి బెల్లంలో కుంకుమ పువ్వు అలాగే అన్నం, రైస్ 3 కలిపి వాళ్ళు నెయ్యి వేసి బెల్ల పొంగలి చేసి దాన్ని తీసుకువెళ్ళి శివుడికి మంగళవారం రోజైనా సరే లేదంటే శనివారం రోజైనా సరే అభిషేకం జరిపించాలి. ఈ బెల్ల పొంగలితోటి, ఆ బెల్ల పొంగలితోటి అభిషేకం జరిపించారనుకోండి, ఎంత పెద్ద సమస్య అయినా సరే, మనము వివాహ విషయం అనుకోవచ్చు, లేదంటే ఆరోగ్య విషయం అనుకోవచ్చు, విదేశీ అనుయోగ విషయం అనుకోవచ్చు, లేదంటే ఉద్యోగ విషయమే అనుకోవచ్చు, ఇటువంటి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా వాటి అన్నిటి నుంచి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు స్వామి. అంటే ఈ బెల్ల పొంగలితో అభిషేకం చేయడం వల్ల ఎంతటి కార్యమైనా సరే మనల్ని వరిస్తుంది, విజయాన్ని మనం వరిస్తాము, తిరుగులేదు అందులో. ఈ మంగళవారం శనివారం 2 రోజులైనా చేయొచ్చు, లేదంటే మంగళవారమో శనివారమో వాళ్ళకు వీలు చూసుకొని ఈ రెండిట్లో ఏ వారం చేసినా కూడా సర్వ సకల కార్య సిద్ధిరస్తు జరిగే తీరుతుంది. అది మనం చెప్పడం కన్నా ఇది చెప్పింది ఆచరిస్తే వాళ్ళు చెప్పాలి, ఎవరు చేసి అనుభవించినటువంటి
భక్తులు చెప్పాలి మనకు. ఓకే. సో ఖచ్చితంగా వాళ్ళకి రిజల్ట్ ఎలా అవుతుంది అనేది కామెంట్ వాళ్ళు రూపంలో చెప్పాలి. పెట్టినా కూడా మనకు తెలుస్తుంది. అవును, కామెంట్ రూపంలోనే వాళ్ళు చెప్పాలి. అవును. మనం చెప్పడం ఏంటంటే అందరూ చాలా మంది చెప్తూ ఉంటారులే అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అవును. మనం ఎన్ని చెప్పినా వాళ్ళ బాగు కోసమే. వాళ్ళందరూ బాగుంటేనే మనం బాగుంటాం. సర్వే జన సుఖినో భవంతు. ఎప్పుడు మనము అనుక్షణము ఇక్కడ కులము మతము అంటూ ఏమీ లేదు. అందరూ కూడా సుఖంగా ఉండాలి, సౌఖ్యంగా ఉండాలి, అందరూ కూడా అభివృద్ధిలోనే ఉండాలి, అన్ని రంగాలలో కూడా వాళ్ళు రాణించాలి అని చెప్పి మనం కోరుకుంటాం. ఎందుకంటే వాళ్ళందరూ బాగుంటే ఆటోమేటిక్గా 100% నేను బాగుంటాను కాబట్టి. ఓకే. ఓవరాల్ గా జూన్ మాసంలో వృషభ రాశి వాళ్ళందరూ కూడా ఎలా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. సర్వే జన సుఖినో భవంతు.